ఆయన ఆనందజీవి. హిమాలయాల్లో ఆధ్యాత్మిక ప్రపంచంలో విహరించిన ఆనంద విహారి. పిఎంసికి వెన్నెముకలా నిలబడ్డ వివేకానంద, మాటలతో మంత్రముగ్ధుల్ని చేసిన జ్ఞానానంద, చతురతలో విజ్ఞానానంద, పత్రిజీకి ఇంకో యోగానంద. పిఎస్ఎస్ఎంకి సేవలందించిన ఆత్మానంద, అందరికీ నవ్వుని ఆనందాన్ని పంచిన హాస్యానంద, ఎల్లప్పుడూ సంతోషానంద, ఎంతో మందిని ధ్యానులుగా మార్చిన ధ్యానానంద. ఆయన సమక్షంలో బ్రహ్మానందం, ఆయన జీవితం నిత్యానందం. ఆయనతో చాలా కలిసి పనిచేశాను స్టేజ్ మీద. ప్రతిసారి కూడా ఎంతో నవ్వించేవాడు. స్టేజ్ మీద ఉండి ఆ చెల్లోక్తులు కానీ, ఆ వెనకాల బ్యాక్ స్టేజ్లోకి వచ్చి మమ్మల్ని నవ్వించడం కానీ, అసలు స్టేజ్ మీద ఉంటే నంద ఉంటే కనుక మాకేమి ఇబ్బంది ఉండేది కాదు. ఎందుకంటే తనంత బాగా మేనేజ్ చేసేవాడు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో 2024వ సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన హైదరాబాద్లో అత్యంత ఘనంగా నిర్వహించనున్న ధ్యానరత్న హిమాలయ తత్వదర్శి పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ గా విశేష సేవలు అందించినటువంటి శ్రీ నందప్రసాద్ గారి 3వ స్మృతి స్మరణోత్సవ కార్యక్రమానికి అందరికీ ఆత్మీయ ఆహ్వానం. పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ నిర్వహణలో జరుగుతున్న ఈ కార్యక్రమం సెప్టెంబర్ 8వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుంది. వేదిక సాయిబాబా దేవాలయం, గోకుల్ ప్లాట్స్, వసంతనగర్, కూకట్పల్లి, హైదరాబాద్. ఇతర వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు